హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెడిషనల్ గర్ల్ భావన. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఇక్కడ డిమార్ట్కి వెళ్ళి వాటర్ బాటిల్స్, టీ కప్స్ అవి తీసుకున్నాను అనమాట. అవి చూపిస్తున్నాను చూడండి. వాటర్ బాటిల్స్ మోడల్ అయితే నాకు బాగా నచ్చాయన్నమాట. ఇంతకుముందు కూడా వెళ్ళాం కానీ నాకు నచ్చక వచ్చేసాను నేనేం బాటిల్స్ తీసుకోకుండా. సో ఈసారి అయితే మంచిగా వచ్చాయి. ఇంకా వాటర్ బాటిల్స్, టీ కప్స్ అవి తీసుకున్నాను. ఈ డస్ట్బిన్ను ఇవన్నీ తీసుకొని వచ్చేసాం. సరుకులు ఏం తీసుకోలేదు. ఇంక ఇక్కడ ఈ గిన్నెలు అయితే 500కి 5 గిన్నెలు సెట్టు భలే ఉన్నాయండి. 500 అనమాట, 499. బాగున్నాయి. స్టీల్వే ఎక్కువ యూస్ చేస్తున్నాం కదా ఇప్పుడు అందరం, అందుకని నేను కూడా ఎక్కువ స్టీలే యూస్ చేస్తాను. సో స్టీల్వి బాగున్నాయి కదా సెట్ అని తీసుకున్నాను. మంచిగా వెడల్పుగా బాగున్నాయి. నేనైతే వంట చేసినా కూడా మంచిగానే ఉంటున్నాయి. మనం వంట కూడా చేసుకోవచ్చు ఆ గిన్నెలలో. ఇంకా అలా అవన్నీ సదిరేసి ఈ బఠానీ అనమాట, ఎండిన బఠానీని నానబెట్టాను. 4-5 అవర్స్ అలా నానబెట్టేసి వాటిని కుక్కర్లో వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి ఒక 2 విజిల్స్ పెట్టేస్తే, అంటే బాగా ఉడికించొద్దు, మామూలుగా ఒక 2 విజిల్స్ పెట్టేసి కొంచెం పలుకుగా ఉడికించుకుంటే చూడండి ఎలా అంటే ఇలా మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి. అలా ఉడికించిన బఠానీని మనం ఏదైనా డబ్బాలో లేదా ఏదైనా గిన్నెలో వేసి స్టోర్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి రెడీమేడ్గా అప్పటికప్పుడు ఏదైనా బిర్యానీస్ కానీ, కర్రీస్కి కానీ, చాట్కి కానీ అలా కావాలంటే మనం యూస్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి. ఇవి 1/2 కిలో అనమాట. వాటికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి మనం బాయిల్ చేసుకోవాలి. ఒక 1 or 2 విజిల్స్ పెట్టేస్తే కరెక్ట్గా బాయిల్ అయితే వాటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంక ఇక్కడేమో నువ్వులు, పల్లీలు అన్నీ వేసి నేను కజ్జికాయలు చేస్తున్నాను. అంటే దాంట్లో స్టఫింగ్కి పల్లీలు, నువ్వులు అన్నీ ఫ్రై చేసి వేస్తాను అనమాట. చూడండి మీరు కూడా ఎలా చేస్తానో. సో ఇంక ఇక్కడైతే 1.5 కప్ పల్లీల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా పల్లీలు ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని నువ్వుల్ని కూడా మనం ఫ్రై చేయాలి. అంటే కొంచెం పేలుతూ ఉంటాయి కదా అవి చిట్చిట అని, అలా అయ్యే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక హాఫ్ కప్ నువ్వుల్ని ఫ్రై చేశాను నేను. చూడండి ఎలా అలా పేలుతున్నాయి కదా, అలా ఉన్నప్పుడు ఆ నువ్వుల్ని కూడా తీసి పక్కన పెట్టి ఇక్కడ ఒక హాఫ్ కప్ పుట్నాలు, ఆ తర్వాత వేయించిన పల్లీలు అన్నీ కూడా ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మంచిగా మిక్సీ చేసేసి ఆ తర్వాత కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి అనమాట, వాటిని కూడా కొంచెం ముక్కలన్నీ కోసేసి మిక్సీలో వేసి కొంచెం పౌడర్ లాగా చేసి కొంచెం ఒక 1/2 కప్పు కొబ్బరి పొడి వేసాను నేను. నాకు ఆ ఫ్లేవర్ ఎక్కువ నచ్చదు, సో అందుకని నేను కొంచెమే వేసాను. ఆ తర్వాత వేయించిన నువ్వులు, ఒక 1.5 కప్పు బెల్లం కూడా నేను కొంచెం మిక్సీ చేసుకొని వేసి ఒక 2 ఇలాచీలు వేసి వాటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. పుట్నాలు, పల్లీలు, బెల్లం, కొబ్బరి, నువ్వులు, ఇలాచి అవన్నీ వేసి మంచిగా ఇట్లా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను గోధుమలు పట్టించిన గోధుమ పిండి కలిపాను అనమాట, అందుకనే నాకు అంత క్రంచిగా రాలేదు. కొంచెం బొంబాయి రవ్వ వేయాల్సింది, నాకు అంత ఐడియా రాలేదు. టేస్ట్ బాగున్నాయి కానీ కొంచెం అవి మెత్తగా వచ్చాయి. మీరేమైనా చేసేటప్పుడు మాత్రం బొంబాయి రవ్వ వేయండి, అప్పుడే కొంచెం కరకరలాడుతూ వస్తాయి. ఇంకా ఆ తర్వాత పిండి కలిపేసి ఇట్లా చేశాను. అయితే ఆ మోల్డ్లో వేస్తే కజ్జికాయలు రాలేదు సరిగ్గా. సమోసా మోల్డ్ ఉంటే అందులో వేసాను కానీ మంచిగా రాలేదు. మళ్ళీ నేను చేత్తోనే చేసేసి ఫ్రై చేశాను. అయితే అన్నీ మంచిగా వచ్చాయి కానీ కొన్ని ఒక 2 మాత్రం ఇలా చూడండి వీడియోలో అలా అంటే విడిపోయినట్టుగా వచ్చాయి. ఒక 2 అలా అయ్యాయి, మిగిలిన అన్నీ బాగానే వచ్చాయి అన్నమాట. సో ఇంక ఇక్కడ అలా ఫ్రై చేసేసి అవన్నీ ఆ తర్వాత మొత్తం మా చెట్టుకి చాలా పూలు పూసాయి. ఆ పూలన్నీ కోసాను అనమాట.
రోజు కోద్దాం అనుకుంటున్నాను, అంతే అయిపోతుందని ఆ పూలన్నీ కోసి మంచిగా మా అమ్మవారికి పెట్టి పూజ చేసేసాను. ఈవినింగ్ అయిపోయింది, అందుకే పూజ చేశాను. ఇంక ఇక్కడ మా బాబు ఏమో చూడండి ఎలా ఆడుతున్నాడో, ఆ ఫిష్ ఎక్వేరియం దగ్గరే ఆడుకుంటున్నాడు వాడు ఎక్కువ. ఇంతకుముందు మా ఇంట్లో కొంచెం పెద్ద ఎక్వేరియం ఉండేది, అప్పుడు వాడు చిన్నోడు. ఇప్పుడు ఏంటంటే ఇల్లు చిన్నగా అయిపోయింది కదా అని మేము చిన్న ఎక్వేరియం పెట్టాం. ఇప్పుడు వాడు బాగా ఆడుతున్నాడు. నాకు అనిపించింది కొంచెం పెద్దదే ఉంటే బాగుండేదేమో వాడు ఆడుకోవడానికి అనేసి. సో ఇంకా అలా వాడైతే వాటితో ఆడుతూ ఉన్నాడు. ఇంకా ఈరోజు నా వ్లాగ్ అయితే ఇదే. నెక్స్ట్ మళ్ళీ వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.